I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills. సో ఈ మధ్య ఈస్థెటిక్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి, చాలా కామన్ అయిపోయాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్కిన్ కేర్ గురించి కానివ్వండి, లేకపోతే స్కిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏజింగ్ లేదా రింకిల్స్, పిగ్మెంటేషన్, దీని గురించి చాలామంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం చూస్తూ ఉన్నారు. అసలు ఈస్థెటిక్ స్కిన్ కేర్ అంటే స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి రకాలు ఉన్నాయి, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఈస్థెటిక్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఈ ప్రొసీజర్స్ అనేవి నాన్ సర్జికల్ ఉన్నాయి, సర్జికల్ ఉన్నాయి. సో సర్జికల్ అనేవి అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా సివియర్గా రింకిల్స్ ఉన్నప్పుడు, లేకపోతే మామూలు ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ లేనప్పుడు అప్పుడు సర్జికల్ ఆప్షన్స్ అనేవి జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత నాన్ ఇన్వేజివ్ లేదా మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్కి వస్తే మనకి బోటాక్స్, ఫిల్లర్స్, ఇవేమో రింకిల్స్కి యూజ్ అవుతుంది. ఫిల్లర్స్ ఏమో ఎక్కడైనా వాల్యూమ్ లాస్ అనేది ఉంటే, అంటే ఏజ్తో పాటు ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది, సో దానికి ఇవి యూజ్ అవుతాయి. బోటాక్స్ అనేది తెలిసిందే, అప్పర్ ఫేస్, అది క్రో ఫీట్ అంటే కంటి చుట్టూ ఉండే రింకిల్స్కి, ఫోర్ హెడ్ లైన్స్కి బోటాక్స్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత స్కిన్ సాగింగ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ స్కిన్ సాగింగ్ అనేది ఉంటుంది. సో దీనికి అండ్ పోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ రెండింటికి MNRF, ఇది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. సో మైక్రోనేడ్లింగ్ RF ట్రీట్మెంట్, ఇది కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటుంది. తర్వాత లేజర్ టోనింగ్ అనేది పిగ్మెంట్, వాట్ ఎవర్ పిగ్మెంట్ ఈజ్ దేర్, ట్యాన్ ఏమన్నా ఉంటే లేజర్ టోనింగ్తో తొలగించుకోవచ్చు. హైడ్రాఫేషియల్ ఈజ్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్, వెరీ సేఫ్ ప్రొసీజర్. అది ఇన్స్టాంట్ గ్లో అనేది వస్తుంది. సపోజ్ ఎనీ అకేషన్స్ ఉన్నాయి, యూ వాంట్ టు అటెండ్ అంటే హైడ్రాఫేషియల్ చేయించుకోవచ్చు. సో అనదర్ ట్రీట్మెంట్ ఈజ్ డెర్మాఫ్రాక్. దీంట్లో ఏంటంటే పేటెంటెడ్ సీరమ్స్ అనేవి స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇది పెరిఆర్బిటాల్ పిగ్మెంటేషన్ ఉన్నా, లేకపోతే అదర్ పిగ్మెంటేషన్ ఏదన్నా ఉన్నా కూడా స్కిన్లో ఇది యూజ్ అవుతుంది. కొంతమందికి లేజర్ అంటే చాలా భయం, మాకు లేజర్స్ వద్దు అన్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి కూడా వెళ్ళవచ్చు. అది కాకుండా స్కిన్ టైటనింగ్కి వస్తే ఎయిదర్ హైఫు ఆర్ RF, ఈ రెండు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వితౌట్ ఎనీ డౌన్ టైమ్ ఇది ఫేస్ లిఫ్ట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కార్స్కి వస్తే CO2 లేజర్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. కాకపోతే CO2 లేజర్కి కొంచెం డౌన్ టైం అనేది ఉంటుంది, ఒక 4-5 days అలాగా, అంటే స్కిన్ మీద చిన్న క్రస్టింగ్ అలా ఉంటుంది. సో ఇది జాబ్ చేసే వాళ్ళకి కానీ, బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాగా మాకు క్రస్టింగ్, ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఆ డౌన్ టైం వద్దు అనుకున్నప్పుడు మైక్రోనేడిల్ RF, ఇది కూడా చాలా బాగా స్కార్స్కి యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత సింపుల్ థింగ్ వచ్చేసి కెమికల్ పీల్. సో ఈ కెమికల్ పీల్తో యాక్నీని కంట్రోల్ చేయొచ్చు, పిగ్మెంటేషన్ పోతుంది, ఫైన్ రింకిల్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. సో మీ స్కిన్కి మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరమో, అసలు మీ గోల్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసుకున్నాక మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు సూట్ అయ్యే ట్రీట్మెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఒక్కొక్కరి స్కిన్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది కాబట్టి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరమో అనేది ప్లాన్ చేసుకొని మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us, contact us and subscribe our channel. Thank you.